జై శ్రీరామ్. మీ ఇంటికి హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారా? ఈ వీడియోలో మీ ఇంట్లో శాంతి, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కోరుకునేవారు తప్పక పాటించాల్సిన ఒక పవిత్రమైన విధానాన్ని మీకు వివరించబోతున్నాను. ఇలా చేస్తే భక్త హనుమంతుడు మీరు కోరుకున్న ప్రతి ఆశయాన్ని నెరవేర్చుతాడు. వీడియోను పూర్తిగా చూసి శుభ ఫలితాలు పొందండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి రామభక్త హనుమంతుడు ప్రేమ, భక్తి, నియంత్రణ, బలం, పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపం. తన ప్రభువు కోసం ఏదైనా చేసే హనుమంతుడు తన భక్తుల మాటలను కూడా శ్రద్ధగా వింటాడు. జీవితంలో కష్ట సమయాల్లో సహాయం చేసే రాముడి గొప్ప భక్తుడు ఆయన. హనుమంతుడి పూజించడానికి మంగళవారం, శనివారం ఉత్తమ రోజులుగా నమ్ముతారు. హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి మంగళవారం ఏ పరిహారాలు చేయడం ఫలవంతమో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ది రామనామ జపం. ఎక్కడ రామనామ జపం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని తరచుగా చెబుతారు. ఆయన రాముడి గొప్ప భక్తుడు. తనకంటే ముందు రాముడికి నైవేద్యాన్ని సమర్పించాలని, లేదంటే ఏ నైవేద్యాన్ని హనుమంతుడు స్వీకరించడని విశ్వాసం. కనుక ప్రతి మంగళవారం రామనామ జపం చేయడం ద్వారా హనుమంతుడి ఆశీర్వాదాలను పొందవచ్చు. ఉదయాన్నే మేల్కొని స్నానమాచరించిన అనంతరం మీకు తెలిసిన ఏ రూపంలోనైనా రాముని నామాన్ని ఉచ్చరించడం ప్రారంభించండి. చేసి హనుమాన్ చాలీసా పారాయణం. హనుమంతుడి స్వభావం, సద్గుణాలు, విజయాలను తెలియజేసే 40 శ్లోకాలు గల హనుమాన్ చాలీసాను ప్రతి మంగళవారం పఠించడం శుభప్రదం అని నమ్మకం. ఇక మూడోది వచ్చేసి కోతులకు ఆహారం. హనుమంతుడి వానరుడు కనుక వానరసేన అయిన కోతులకు మంగళవారం ఆహారం పెట్టడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ప్రజలు సాధారణంగా కోతులకు అరటిపండ్లు లేదా ఆపిల్ వంటి పండ్లు లేదా బెల్లం కూడా పెట్టవచ్చు. తరువాత చేసే పరిహారం శనిగలు. మంగళవారం హనుమంతుడి ప్రసాదంగా శనిగలు పంపిణీ చేయండి. హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం ఈ శనిగలను ఇతర భక్తులకు ప్రసాదంగా అందించడం వలన హనుమంతుడి ఆశీర్వాదాలు పొందడానికి మంచి మార్గమని చెబుతారు. హనుమంతుడికి శనిగలు సమర్పించడం అనేది పాలక గ్రహం అయిన కుజుడిని శాంతింపజేయడానికి ఒక మార్గమని చాలామంది నమ్ముతారు. ఇక తర్వాత పరిహారం వచ్చేసి బ్రహ్మచర్యాన్ని పాటించండి. హనుమంతుడిని బ్రహ్మచారి అని పిలుస్తారు. ఆయన క్రమశిక్షణ, స్వచ్ఛత, స్వీయ నియంత్రణతో కూడిన జీవితాన్ని కొనసాగించాడు. అందువల్ల మంగళవారం రోజున మాత్రమే కాకుండా సాధారణంగా హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మచర్యాన్ని పాటించడం ముఖ్యమని చెబుతారు. అతిగా తినడం, ఇతరుల గురించి చెడుగా చెప్పడం, అధిక కామం, దురాశ లేదా కోపం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. ఇక తరువాత వచ్చేసి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. హనుమంతుడు రామలక్ష్మణుల కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డాడు. సీతాదేవి జాడ కోసం సముద్రాన్ని దాటి పర్వతాలను అధిరోహించాడు. తన జీవితమంతా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా రాముడికి సేవ చేశాడు. అదేవిధంగా మంగళవారం లేదా సాధారణంగా ఏ రోజునైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా హనుమంతుడి ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయండి. ఆహారం, బట్టలు లేదా డబ్బును దానం చేయండి లేదా మూగజీవులకు సేవ చేయండి. ఈ వీడియోలో మంగళవారం ఏ పరిహారాలు చేస్తే హనుమంతుని అనుగ్రహం మన మీద ఉంటుందో తప్పక పాటించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. సో మచ్ ఫర్ వాచింగ్.